అండి అందరికి వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? పాలకూర పప్పు చేస్తున్నా. మీరేం వండుకున్నారు ఈరోజు సండే? కంటిన్యూ ఇట్లనే అవుతుంది ఇక వీడియో. తగ్గుతలేవమ్మా, అస్సలు తగ్గుతలేవు మజలు. హాయ్ అను. హాయ్. ఏడికి పోయినావు దరా? చూడరా ప్యాంటేనాది? ప్యాంటేనా? కూర వేస్తుంది, ఇగో కూర వేస్తున్నా. పప్పు కడిగే పెట్టుకున్నా. మిరపకాయలు మిక్సీ ఖరాబ్ అయింది, ఇట్లనే వేసేస్తున్నా. రుబ్బుతాం కదా, చాలా ఎక్కువైతే ఏమో. చాలు. కొన్ని ఎల్లిపాయలు తాలింపులు వేస్తా, కొన్ని ఎల్లిపాయలు ఇందులో వేస్తా. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేయాలి కానీ ఇంకా ఒలుచుకోలేను. అల్లం ఉంది, ఒలిచిన అనుకోండి. ఇంకా పేస్ట్ రేపటి నుంచి స్టార్ట్. ఈరోజు ఒలిచి పెట్టుకుంటా. పాలకూర కడిగి దాంట్లో వేసుకుంటా. మరి నువ్వే అయినా కొట్టిసారి. ఓ మళ్ళీ నేను ఎప్పుడైనా శనగపప్పు వేస్తారు కానీ శనగపప్పు మా ఇంట్లో పడదు. నా బిడ్డకు ఆకుకూరలు నచ్చాయి, నా పెద్ద బిడ్డకి. అందుకే పాలకూర. మా పొట్టాడు ఎంతకి ఆగుతలేడు, ఆ గేటుతో నాడు చూస్తే మురుకులు తిను. పొలద్దంటున్నారు. ఏమున్నది? ఆహా, ఓకే ఓకే తిను. అందరిలాగా తీస్తలేనా? అందరిలాగా తీయడానికి పాడైతుంది నాకు. పాలకూర, పసుపు, ఎల్లిపాయలు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ లేక ఎల్లిపాయలు వేసి పెట్టేస్తున్నాం. మూత విరిగిపోయింది, దాంతో అట్లే నడిపిస్తున్నాం. ఇంకా రొట్టె చేయాలి. ఉన్నది కదా, మా పొట్టేళ్ళు చూద్దాం రండి. నువ్వా పోదా? జొన్న రొట్టెకి నీళ్ళు పెట్టుకుంటున్నా. వేడి నీళ్ళు. వేడి నీళ్ళు అయితేనే బాగా వస్తాయి. జొన్న రొట్టెలు మసలాలి మంచిగా. పండ్లు తీసి అన్నా, పండ్లు దానిమ్మ పండ్లు తింటావా? తింటావా? అబ్బో, ఇప్పటి చాలు కదా. ఇప్పటికి జల్లెడ పట్టుకుందాం. అక్క ఒలిసిస్తున్నా, కొంచెంసేపు ఒలిసిస్తావు కదా. 2 నిమిషాలు అవ్వా, ఒలిసిస్తావా? కొరికి చూడగానే అబ్బబ్బ పులుపు, తినలే తినలు, నీకు కావాలా? ఎవరికి వద్దా? పడేస్తున్నాను. పడేసాను. ఇంత పిప్పి వచ్చింది, ఇవ్వండి. ఇంత పిప్పి ఉంది. చాట్లో పట్టుకుంది అంటే జల్లెడ అనుకోకుండా, చాట్లో పడతారు కూడా జల్లెడ. పిండి జల్లెడ.
మరి రొట్టె బండ బాగుందా? పెద్దగా ఉంది మంచిగా. ఎన్నెన్నో రొట్టెలు చేసుకోవచ్చు. ముందే కడిగిన ఆల్రెడీ చేస్తాం కదా అని. జొన్న పిండిలా ఉప్పు కూడా వేసుకుంటారు, కొంచెం రొట్టెలు ఉప్పుగా బాగుంటాయి. నేను ఏమి వేయను, అట్లనే. అదే ఇక తీసుకున్నాం కదా. సారీ, మర్చిపోయిన పొడిపిండి తీసుకోలేదు. పొడిపిండి తీసుకోలేను, ఇప్పుడు తీసుకున్నా రొట్టెలు కొట్టడానికి. చేస్తా. మీరు కూడా వేసుకుంటారా జొన్న రొట్టెలు? మా సబ్స్క్రైబర్లల్లో చాలా మంది చుట్టాలే ఉన్నారు, మా సైడ్ అయితే చేస్తారు. ఇక కామెంట్ పెడుతుండొచ్చు మేము కూడా వేసుకుంటాం అనేసి. చిన్న ప్లేస్, దీని దగ్గరనే చేస్తాయి. ఇక ఏంటిది? ఏం చేస్తావు? రొట్టె చేస్తావా? ఎట్లా చేస్తావు? ఎట్లా ఇట్లా చేస్తావా నువ్వా? ఇస్తే నేజరా కలపకుండా నీయాలా? మా వర్షిత రొట్టె చేస్తుందట, పిండి కావాలంట, ఇస్తున్నా చెయ్యి. మా అమ్మ కూడా ఇట్లనే ఇస్తుండే. మా అమ్మ చేసినప్పుడు నేను కూడా పోయి అడిగితే ఇస్తుండే, పితికంతా రొట్టె చేస్తుంది. వేడి నీళ్ళు పోసుకున్నాక ఏమంత ఇబ్బంది ఏమి ఉండదు. వేడి నీళ్ళు పోసుకోకపోతే జర రొట్టె రావు. కానీ ఏం చేసినావు? అదేంటిది? పిండి తీసుకుపోయి చూడు ఎట్లా చేసింది చూడు. మా రొట్టె మాడిపోతుంది ఎక్క తక్క అంటే నీళ్ళు పెడదాం. చూస్తాగు. ఒక్క రొట్టెకే పొయ్యి ఇట్లా అయిపోతుంది, అందుకే రొట్టె చేయాలంటే కూడా చిరాకు వస్తుంది. ఇంకో రొట్టె వేసుకోండి, మీకు ఆ రొట్టె కాలుతుంది. మన పప్పు కూడా మంచిగా ఉడికింది. దెబ్బ రొట్టెలు కొట్టేసిన అనుకో అయిపోతుంది. ఇక రొట్టె కాలింది. చిన్న ముక్క ఇచ్చినా తింటున్నాడు. బాగుందమ్మా, తిను. తిను చింటూ. ఏం చేస్తున్నావు? ఏంటిది అది? అది రౌండ్గా వేస్తున్నావా? తిన్నాడు. తిను. మమ్మీ అక్క
చేసేంతసేపు ఇట్లానే ఉంటుంది. రొట్టె చేసినాక అంతా ఒకసారి క్లీన్ చేసుకుంటే బాగుంటుంది. కొన్ని కావాలంటే కొన్ని అట్లనే కదా, అన్నం పెడితే ఏమి బాగానే ఉంటుంది కానీ ఎంతకంటే తింటాం అన్నం. ఈ జలుబుతోనే అన్నం కూడా పోతలేదు. రొట్టెలన్నా పోతుంది. రొట్టెలు అయిపోయినాయి, ఇంకా ఇచ్చేస్తాం. పప్పు దాల్పేసుకోవాలి. పొయ్యి ఇట్లుందేమి అనుకోకండి, పొయ్యి రొట్టె చేసిన కాబట్టి అట్లుంది. ఇది కూడా సర్కిల్ ఉంది. చూడుర్రి పప్పు. చూసేలో వీడియో తీసుకుంటా మీరు పెట్టింది అన్ని పెట్టింది. మంచి గాడి వస్తుంది ఫ్రెండ్స్. ఎండలో మా మమ్మీ కనిపిస్తుంది ఫ్రెండ్స్. అమ్ములు పప్పు వేస్తున్నా. చాలా మళ్ళీ కారం అవుతుందని ఎగురుతావు. ఏడుస్తావు ఇక. వాటర్ వాటర్ అంటావు. రొట్టె తినవా? ఎటుది నువ్వు రొట్టె తింటావా? గర్ల్ ఇక్కడ నువ్వు రొట్టె తింటావా? రొట్టె తింటుంది. సరే కూర ఎందులో వేయాలా మరి? వేయాలా? తలస్నానం చేసింది, అట్లనే ఉంది, తింటున్నది. ఎట్లుంచింది కరెక్ట్ చెప్పాలి. నిజంగా మమ్మీ కోసం అని కాదు, వీడియో కోసం అని కాదు ఫ్రెండ్స్. బాగుంది కదా పప్పు, టేస్ట్ అయింది, బాగుంది. పప్పు వర్షిత ఎట్లుంది పప్పు? నువ్వు అసలు పప్పు అన్న తిన్నావా? చూపి, తిని చూపి. రొట్టె ఓకే. తిని 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 తిని. ఆయనతో రొట్టె ఇంత అన్నం తినాలి, ఆయన్ని పండ్లు తినాలి. సరేనా? తింటావా? నేను తింటున్నా ఇక రొట్టె. తినేసి ఎనర్జీ తెచ్చేసుకొని బట్టలు ఉతికేసి అప్పుడు అమ్మ పెట్టుకోవాలి. అమ్మ ఇంటికి పోదాం, స్కూల్ ఉంది కదా మమ్మీ. తింటున్నా మంచిగా అయింది మమ్మీ. పప్పు సూపర్ ఉంది. పప్పు నీ పప్పు సూపర్ ఉంది. నాకు మమ్మీ పప్పు సూపర్ ఉంది. ఎప్పుడు చేసేలాకనే చేసి ఎక్కడికి వెళ్ళి పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టలేను అంతే, అల్లం వెల్లిగడ్డ పేస్ట్. బాయ్ మరి అందరికీ. ప్లీజ్ వీడియోని చూడండి, మంచిగా ఉంటే కామెంట్ పెట్టండి, లైక్ ఇవ్వండి. వీడియోని మాత్రం మిస్ అవ్వకుండా చూడండి. బాయ్ అందరికీ. బాయ్ అందరికీ.